హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు ఈ వీడియోలో మనం మ్యాథ్స్ టు బి ఏ చాప్టర్స్ లేకపోతే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలో సజెషన్ ఇస్తా. కావాలంటే వాడుకొని అండ్ ఒక 10 మందికి యూజ్ అయినా మస్తు అనుకుంటున్నా. అందుకే వేసిన వీడియో. అందరు ఏం చేస్తారంటే టూబీలో ఈవెన్ ఫ్యాకల్టీ సో కాల్డ్ పెద్ద పెద్ద కాలేజీలు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో ఇటు ఇంటిగ్రేషన్ చెప్తలేరు. ఈ వీడియోస్ మనము ఎగ్జామ్స్ అయిపోయినాక ప్లాన్ చేద్దాం. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 75కి 97 మనకి టోటల్ మార్క్స్ ఉండేది 97లో 27 ఫరకే పడదు మనకు పాస్ కానికే. సో నేను చెప్పే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఏవేవి అంటే ఆల్రెడీ మీకు సర్కిల్ 7 మార్క్స్ అయిపోతాయి, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ 4 మార్క్స్ అయిపోతాయి, పారాబోలాలో ఒకటే క్వశ్చన్ ఉంటుంది, స్టేట్ అండ్ ప్రూవ్ y² = 4ax అనేది. బట్ నాకు ఎందుకు ఈసారి అది వస్తుంది అనిపించలేదు. వేరే ఒక 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి గిట్ట వీడియో వేస్తే అప్లోడ్ చేస్తా. సబ్స్క్రైబ్ కొట్టి గంట కొట్టురి, సరేనా? ఇక ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. ఏదేది సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్. నీకు ఫార్ములాల క్లారిటీ ఉంటే హైపర్బోలా, ఎలిప్స్ రెండు మ్యాచింగే ఉంటాయి. ట్విన్స్ లెక్క ఉంటాయి. ఆడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ వస్తే ప్లస్ వస్తుంది. తర్వాత నా ఫేవరెట్ ఇంటిగ్రేషన్లో ఏం చేస్తారు, 6 రిడక్షన్ ఫార్ములాల ఒకటైతే గెస్ చేస్తున్నాం వస్తుందని. సో 6 రిడక్షన్ ఫార్ములాలు నేర్చుకుంటారు. రిడక్షన్ ఫార్ములాలు వచ్చినాయి అనుకో, ఇంటిగ్రేషన్లో మనకి ఒక 30% వచ్చినట్టు. ఎందుకంటే ఇంటిగ్రేషన్ యూవిడిఎక్సే నువ్వు నేర్చుకోగలిగితే మిగతా తొక్కతోళ్ళు ఏముండయి. ఒక మెథడ్ ఉంటుంది, దానికి సబ్స్టిట్యూషన్ ఏంది. సపోజ్ 1/sin x + cos x ఇచ్చింది అనుకో, దానికి ఏం పెడతాం, పుట్టు tan x/2 = t పెడతాం, tan నవతలకి కొడతాం, x/2 = tan 1t అవుతుంది. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 3:46 AM అవుతుంది. అక్కడ అన్న ల్యాప్టాప్ ఉంది, ఆఫీస్ ల్యాప్టాప్, అది ఆడనే చూసి చెప్పిన. ఇక మనకేంది ఇంటిగ్రేషన్ అందరు చాలా కష్టం అనుకుంటారు. సో నువ్వు ఒక 2 సార్లు వీడియో చూసినావు అనుకో, డెడ్ ఈజీగా ఉంటుంది. దాని తర్వాత డెఫినైట్ ఇంటిగ్రేషన్లో ఎటువంటి ప్రాబ్లమ్లు చేస్తామంటే అలా 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్రెడీ ముందు వీడియోలో ఇటు చెప్పిన, చూడని వాళ్ళు చూసేసేరి ప్లేలిస్ట్ చూసుకోరు. తర్వాత డెఫినైట్ ఇంటిగ్రల్స్ ఎన్ని మార్క్స్, 7 + 4 + 2 13 మార్క్స్. 4 మార్క్స్ ప్రాబ్లం అయితే డెడ్ ఈజీ ఉంటుంది. ఇందులో ఎట్లుంటుంది అంటే ఒక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనే ప్రాబ్లం ఒకటి ఉంటుంది, అదే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి. ఒక్క ప్రాబ్లమే సపరేట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ రెగ్యులర్ అండ్ సప్లీలో అవే ఇచ్చిండు. ఆ 2 క్వశ్చన్లు ఇప్పుడు షూట్ చేస్తా. ఇంకా టైం ఉంది మనకి, 3:48 అవుతుంది. సో ఆ 2 ప్రాబ్లంలు షూట్ చేస్తా, చూడురి. నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టురి. ప్లస్ ఇందులో డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 7 మార్క్స్ వచ్చినాయి అనుకో, మనకి 4 మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. 2 మార్క్స్ దాంట్లో ఆర్డర్ అండ్ డిగ్రీ ప్రాబ్లమ్ వస్తుంది, ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్ వస్తాయి. అవన్నీ ప్లేలిస్ట్లో చూడురి. అసలు కొద్దిగా మ్యాజిక్ ఏమవుతుంది అంటే, నేను అన్ని వీడియోలు పెట్టినా, ఎందుకు చూస్తలేరు నాకే తెలుస్తలేదు. సో ప్లేలిస్ట్లో చూడు, ఈజీగానే ఉంటాయి. టు బీ పాస్ అయ్యాడు మస్త్ ఈజీ బ్రో. మీకు ఏ చాప్టర్లకు ప్రియారిటీ ఇవ్వక తెలియక మీరు ఫెయిల్ అవుతారు. కానీ నేను సజెషన్ ఎట్లిస్తా తెలుసా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తా తెలుసా, అరే ఆడు సంవత్సరం మొత్తం కాలేజ్ పోలేడు, ఇప్పుడే బుక్ తీసిండు, అసొంటోడైనా సంవత్సరం మొత్తం పోయి బుక్ తీసిన, ఇది ఫాలో అయితే సెట్. ఎందుకంటే ఫస్ట్ ఈజీగా ఇట్లా 10th వాళ్ళకి ఇట్లా చెప్పంగానే ఏది అర్థమవుతుందో అది, అంటే సింపుల్గా ఉండేటివి చెప్తున్నా. కాకపోతే నువ్వు ఫార్ములాలను అందులో ఉన్న ఫార్ములాలను బట్టి కొట్టాలి తప్పదిగా. ఆ ఫార్ములాల మెథడ్ని గుర్తుపట్టినావు అనుకో, నీకంటే తప్పు ఎవరు లేడు. సో ఏం చేస్తామంటే అవి చేయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ప్రాబ్లమ్స్ చూసుకో, అవి గిట్ట మస్త్ ఈజీగా ఉంటాయి. గదొక్క మెథడే డిఫరెంట్ ఉంటుంది. అందులో ఇంకేమేమి మెథడ్ ఉంటుంది, వేరియబుల్ సపరబుల్ మెథడ్ ఉంటుంది, హోమోజీనియస్ డిఫరెన్షియల్ అదే పుట్ y = vx ఉంటుంది. ఇంకేముంటుంది, అదే x + 2y = v సంథింగ్ పెట్టుకుంటాం, అదొక మెథడ్ ఉంటుంది. ఇంకా 3 మెథడ్లే వస్తాయి ఎల్ఏక్యూలా. ఇంకా 3 మెథడ్లలో 2 మెథడ్లు ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి, ఇంకొక మెథడ్ చేస్తా. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ప్రాబ్లంలు గిట ఉన్నాయి, చూడురి. వ్యూస్ తక్కువ ఉన్నాయి అని చెప్పి చూడకుండా వదిలేకురి. అప్పుడు గిట చెప్పింది నేనే, ఇప్పుడు గిట చెప్పింది నేనే. అప్పుడు జర ప్రొఫిషియంట్గా చెప్పిన, ఇప్పుడు మొత్తం మాస్ చెప్తున్నాం. అంటే దోజుగానికి ఎట్లా చెప్తామో అట్లా చెప్తున్నాం.
ఇంకోటి మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి, ఇద్దరు ముగ్గురు పెడుతురు, నెగిటివ్గానే రియాక్ట్ అవుతాం, ఇంకేం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఎప్పుడైనా ఒకటే చెప్తా, ప్రాబ్లమ్ని బట్టి కొట్టకు, ప్రొసీజర్ని బట్టి కొట్టు. ప్రాబ్లంలలో నంబర్లు మార్చేసిండు అనుకో కష్టం అవుతుంది. సో నువ్వు ప్రొసీజర్, అరే ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రా, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంది, dy/dx ఉండాలి, ఆడ dy/dx ఉంటే ప్లస్ py ఈజ్ q ఉండాలి. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంది, ఈ పవర్ ఇంటిగ్రేషన్ pdx, ఇంటిగ్రేషన్ ఫార్ములాలో అవస్థ అయిపోతుంది. జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx. ఏమేమో చెప్తున్నావు నా కిలికిలి భాషలు అంటే ఇట్లనే ఉంటుంది. క్యాలిక్యులస్ అంటే కొంచెం అర్థమైన వాళ్ళు ఆడుకుంటారు, అర్థం కాని వాళ్ళు గిట్ట ఆడుకోవచ్చు. ఎప్పుడు ఆడుకుంటారు, ఫార్ములాలు వస్తే ఆడుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది. నువ్వు హైపర్బోలా, ఎలిప్సు ని నమ్ముకొని పోకు, సర్కిల్స్ ఒక్కదాన్ని నమ్ముకొని అయితే పోకు. లాస్ట్ 3 years నుంచి 2B సప్లీ రాసేటోళ్ళు, 2A సప్లీ రాసేటోళ్ళు గిట్ట మనకు రీచ్ అవుట్ అయ్యారు. ఎట్లా రాసినాం బ్రో అంటే ఏం చేస్తాం, చదవలేరు రాయలేరు. మీరు చదువుతా అని మెసేజ్ చేయరి, గైడ్ చేయడానికి రెడీ ఉంటా. బట్ నేను పెట్టిన లింక్ చూడలేవు అనుకో, నాకు ఇంకా గైడ్ చేయబుద్ది కాదు, టైంపాస్. కానీ నేను మన ఫ్రీగానే చెప్తున్నా కదా, సరేనా. గైడెన్స్ ఇస్తాం, ఫ్రీగానే ఇస్తాం. మీకు భయాలు ఇయాలు ఉంటూనే ఉంటాయి, భయపడితే ఏమవుతుంది, ఏం కాదు. ఆ భయాన్ని గిట్ట ఎంజాయ్ చేయరి, మళ్ళీ రాస్తారు మ్యాథ్స్ ఎగ్జామ్. మా అంటే బీటెక్ సెకండ్ ఇయర్ దాకా, డిగ్రీ సెకండ్ ఇయర్ దాకా. అగర్ ఫెయిల్ గిట్ అయ్యర్రో ఇంట్లో చుక్కలే, ఇక ఇంట్లో చుక్కలు వదిలేసాయి పక్కకి చుట్టాలు, అయ్యో మీ కొడుకు ఫెయిల్ అయ్యాను కదా, అమ్మ అవన్నీ జాంతానై. నువ్వైతే చదువుకో, హెల్ప్ చేయడానికి ఎప్పుడు ఉంటూనే ఉంటాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బై టాటా, గుడ్ నైట్. 3:51 అవుతుంది.